గొంతు పోయింది. అరిచి, అరిచి ఈ మధ్య కాలంలో కళ్యాణ్ సినిమాలకి ఈ లెవెల్‌లో నాకసలు గుర్తుకోలేదు. ఇంతగా ఎప్పుడు అరిచానో, ఇంత హంగామా ఎప్పుడు చేశానో, ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నేనైతే. సో, పాజిటివ్స్ చూస్తే 'ఓజీ' సినిమాకి ది బిగ్గెస్ట్ లైఫ్ ఆఫ్ 'ఓజీ' ఈజ్ తమన్. ఒక కన్సర్ట్ లాగా జరిగింది. మొత్తం సినిమా ఎలివేషన్లో, ఆ ఎలివేషన్ తగ్గట్టు మ్యూజిక్ మనోడు ఎక్కడన్నా ఎందుకురా ఇట్లా ఉంది అనిపించే లోపు తన మ్యూజిక్తో అవునులే బాగుందిలే ఎలివేషన్లే అనే ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. తర్వాత ఈ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ సుజీత్. ఈ ఎలివేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్ వరకు అయితే డెఫినెట్లీ సుజీత్ చాలా బాగా డిజైన్ చేశాడు. అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా ప్రాణంగా మనం ఇష్టపడి పెరిగినటువంటి, మనం పెరుగుతున్న ఏజ్లో ఇష్టపడేటువంటి ఒక హీరోకి ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవ్వచ్చు అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. చాలా బాగా ఎలివేషన్స్ ఇవ్వగలిగాడు. సుజీత్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఎలివేషన్స్ పరంగా, కొన్ని సీన్స్ పరంగా. ఇక థర్డ్ థింగ్ పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్, అతని లుక్స్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మూవీకి బిగ్గెస్ట్ వెరీ మేజర్ అసెట్స్ కింద చెప్పుకోవచ్చు. సో బిగ్గెస్ట్ పాజిటివ్స్ కింద చెప్పొచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో సినిమా చాలా వరకు మనకి ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇది చాలా బిగ్గెస్ట్ నెగిటివ్. థ్రెడ్స్ని కనెక్ట్ చేసే విషయంలో అక్కడక్కడ కాస్త వెనకబడినట్టు అనిపించింది. అండ్ ఎలివేషన్స్ విషయంలో అంటే ఎలివేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సినిమా మొత్తం గంభీర ఎలివేషన్స్ జరుగుతుంటాయి. బట్ దాని చుట్టూ ఉన్నటువంటి స్టోరీ కానీ, గంభీర క్యారెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఎందుకు గంభీరాన్ని ఇంత లెవెల్లో లేపుతున్నారు అనే దానికి కానీ, అక్కడ కళ్ళ ముందు మనకి ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇంట్లో పెద్ద పెద్ద హీరోలు కనిపిస్తుంటే, బాలయ్య లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా కనిపిస్తుంటే వాళ్ళు ఏం చేసినా బాగానే ఉందని అనిపించేది గతంలో. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనం ప్రతిదానికి కూడా కాంటెంట్ విషయంలో కూడా ప్రతిదానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోరుకుంటున్నాము. కథని, క్యారెక్టర్ని కరెక్ట్గా మీరు బిల్డ్ చేయాలి కన్స్ట్రక్టివ్గా అని కోరుకుంటున్నాం. సో ఆ మోడ్లో సినిమా డెఫినెట్లీ వెనకబడింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి థింగ్స్. అండ్ క్లైమాక్స్ కూడా కాస్తంత కన్ఫ్యూజన్ అనమాట. నేను ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటే ఒక ట్రికీ క్లైమాక్స్ ఉంటుందని నాకు సోర్స్ వచ్చింది. సో దాని ప్రకారం ఒక ట్రికీ క్లైమాక్స్ ఉంది. దాని ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమాకి వెళ్తారో ఆ సినిమా హిట్ అవుద్ది, అందులో క్వశ్చనే లేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారా లేదా ఇంకేమైనా కోరుకుంటారా వాళ్ళు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అవుతుంది. సో ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్. ఓవరాల్గా ఈ సినిమా కంటెంట్ పరంగా నాట్ ఏ సూపర్ డూపర్, నాట్ ఏ గ్రేట్ మూవీ. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ స్టఫ్, ఫుల్ మీల్స్ మెంటల్ ఎక్కిచ్చేసాడు ఫ్యాన్స్కి. ఫ్యాన్స్ గిల్ల పూనకాలతో కొట్టుకుంటారు. ఎస్పెషల్లీ పోస్ట్ ఇంటర్వెల్ వచ్చే పోలీస్ స్టేషన్ సీన్కి గొంతు మొత్తం అక్కడే పోయింది నాకు. ఇంకా మిగతా చోట్ల అరిచేంత సీను లేదు, అరిచేది నాకు అసలు ఓపిక లేదు. ఆ లెవెల్లో ఉందన్నమాట ఆ సీన్. నాకు పిచ్చగా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి అనేది ఆ సీన్లో క్లియర్ కట్గా చూపించి అవతల పడేశాడు సుజిత్. ఇక తర్వాత అదే క్యారీ చేసి ఉంటే ఇంకా పీక్ లెవెల్లో ఉండేది, ఇది వేరే విషయం. ఇక ఇది కంటెంట్ వైజ్ జోన్ చెప్తున్నా నేను. సో కంటెంట్ పరంగా అట్లా ఉంది. ఇక కమర్షియల్ వైబిలిటీ, ఈ సినిమా కమర్షియల్ వైజ్ దీని రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అంటే కమర్షియల్ డెఫినెట్లీ హిట్ అయిపోద్ది. ఎందుకంటే మీకు 180 crores అనుకుంటే బ్రేక్ ఈవెన్ నెంబరు ఈజీగా చేరుకునే ఛాన్సెస్, అంటే మేబీ నెంబర్ ఏమన్నా చేంజ్ అయితే సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ 180 crores బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్, హాలిడేస్ విరివిగా ఉన్నాయి, వరుస పెట్టి హాలిడేస్ వచ్చాయి. అండ్ ఈ సీజన్లో రేపు ఎల్లుండి అవతల రైన్స్ ఉన్నాయి మరి 26, 27, 28. ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడదేమో తెలియదు. కానీ పక్కన పెట్టేస్తే ఎంప్టీ గ్రౌండ్ ఉంది. ఏ సినిమా కూడా కొత్తది వచ్చేది పెద్దగా ఏమీ లేదు, కాంతారా ప్రీక్వెల్ తప్ప. అది కూడా తెలుగు ల్యాండ్లో అంతగా వర్క్ అవుతుందో లేదు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంతగా క్లిక్ అయింది, కానీ సెకండ్ పార్ట్ అవుతుందో తెలియదు. క్లిక్ అయితే అది వేరే కదా, మంచి సినిమాలు ఎప్పుడైనా ఆదరించాలి, అది వేరే స్టోరీ. సో అంత సూపర్ ఎంప్టీ గ్రౌండ్ కనిపిస్తోంది. హాలిడే సీజన్ ఉంది, పిల్లల స్కూల్స్కి హాలిడేస్ ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా ఒక మంచి సినిమాని ఇవ్వండి, మేము చూస్తాము అనే ఇదిలో లిటిల్ హార్ట్స్, మిరాలాండ్ సినిమాలే బాగా ఎంజాయ్ చేశారు జనాలు. సో ఈ మోడ్లో, ఈ ట్రెండ్లో టక్కన ఒక పెద్ద హీరో నుంచి ఒక పెద్ద సినిమా వచ్చేసింది, ఒక మంచి సినిమా వచ్చేసింది. అంటే అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయదగ్గ సినిమా వచ్చేసింది. సో డెఫినెట్లీ కమర్షియల్గా అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆన్ ఏ హోల్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్ ఓజీ. నార్మల్ ఆడియన్స్కి మాత్రం వన్ టైం వాచ్ అనే చెప్తాను నేను. సో మీరు గనక భయంకరమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా, ఒక మాదిరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా థియేటర్లో పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్ అయితే ఒక మంచి సినిమా చూసాము, ఓకే బాగానే ఉంది, బట్ చాలా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, ఫ్లాస్ కూడా ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే నార్మల్ ఆడియన్స్కి వస్తుంది. సో ఇది నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఈ మూవీ చూసిన తర్వాత. ఈ మూవీని నేను చెప్పినదంతా బేస్ చేసుకుని ఈ మూవీని చూడడానికి కానీ చూడొద్దని దానిగా డెసిషన్ తీసుకోవద్దని నా పర్సనల్ రిక్వెస్ట్. సో మీకేమనిపించింది ఈ మూవీ చూసాక ఏంటనేది కామెంట్ చేయండి.